అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల ద యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కూలంకషంగా నేర్చుకుందాం. ఈ సిరీస్ లో ఆల్రెడీ పాస్ట్ టెన్స్ గురించి, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ప్రెజెంట్ టెన్స్ గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా గ్రామర్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాటి లింక్స్ యాడ్ చేస్తాను, మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఇవాళ మనం కంప్లీట్ గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి అనేది, లెర్న్ హౌ టు ఫార్మ్ సెంటెన్సెస్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలో తెలిసిన తర్వాత స్ట్రక్చర్ ఏంటి, సెంటెన్సెస్ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి అది నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. అలాగే ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ స్ట్రక్చర్ తెలిసినట్లయితే మ్యాక్సిమం మనకి ఎగ్జామ్స్లో కనీసం 10 మార్క్స్కి ఒక ప్రశ్న ఏముంటుందంటే, టెన్స్ ఐడెంటిఫికేషన్. ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి ఇవి ఏ టెన్స్లో ఉన్నాయి, ఏదైనా ఒక పర్టికులర్ టెన్స్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ టెన్స్లో ఉందని అడగడం కానీ, లేదా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అవి ఏ టెన్స్లో ఉన్నాయని అడగడం కానీ జరుగుతుంది. ఆ విషయంలో మనకి స్ట్రక్చర్ నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రక్చర్ నేర్చుకుంటే మనకి పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్ చేయడం ఈజీగా వస్తుంది. యాక్టివ్ నుండి పాసివ్ వాయిస్కి మార్చుకోవడం, పాసివ్ నుండి యాక్టివ్ వాయిస్కి చేంజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. తర్వాత వీటిని రియల్ లైఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేయటం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం నేర్చుకున్న తర్వాత అది రియల్ లైఫ్లో మనకు ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడితే మనం ఏ సందర్భంలో వాడాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా అసలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పుడు వాడతాం. మొదటిది ఏంటంటే, ఒకటి పాస్ట్ అంటే గతం కాబట్టి మనకి అక్కడ పాస్ట్ టెన్స్ అంటే గతం సంబంధించి భూతకాలం. పర్ఫెక్ట్ అంటే ఆ పని కంప్లీట్గా పూర్తి అయిపోయింది అనమాట. మొదటిది గతంలో కాబట్టి జరిగిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే ఇంకా అసలు పని కంప్లీట్గా అయిపోయింది. కంటిన్యూస్ అంటే ఏంటి అంటే కంటిన్యూగా కూడా సాగింది అని అర్థం. కంటిన్యూ అంటే ఇప్పుడు చూడండి, గతంలో ఏదైనా ఒక పని కంప్లీట్గా పూర్తయింది, కానీ ఎలా పూర్తయిందంటే కంటిన్యూస్గా సాగుతూ పూర్తయింది కొంతకాలం. It is formed using had been plus the base form of the verb plus ing. So base form of the verb అంటే v1 plus ing. ఇంగ్ ఫామ్ అంటే, ఇంగ్ అంటే స్ప్రింగ్, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్ అంటే స్ప్రింగ్, సాగుతూనే ఉంటుంది. ఏదైనా కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఈ ఆరింట్లో కూడా మనకి ఇంగ్ ఫామ్ అనేది, ఇంగ్ అంటే స్ప్రింగ్, కంటిన్యూస్గా జరిగేటప్పుడు మాత్రం వాడతాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా కంటిన్యూస్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంగ్ అనేది మనకి వస్తుంది. హ్యాడ్ బీన్ అని వస్తుంది. ఇది ప్రీవియస్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నప్పుడు హ్యాడ్ వర్క్ నేర్చుకుని ఇక్కడ హ్యాడ్ బీన్ కంపల్సరీగా. ఇక హ్యాజ్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రాదు, ఎందుకంటే హ్యాజ్ సింగులర్కి వాడతాం, హ్యావ్ ప్లూరల్కి వాడతాం. బట్ హ్యాజ్కి హ్యావ్కి రెండింటికి కూడా పాస్ట్ ఫామ్ హ్యాడే. హ్యాజ్ పాస్ట్ ఫామ్ కూడా హ్యాడ్, హ్యావ్ పాస్ట్ ఫామ్ కూడా హ్యాడ్. అందువల్ల హ్యాజ్ ప్లస్ బీన్ ఆల్సో హ్యాడ్ బీన్ అవుతుంది, హ్యావ్ ప్లస్ బీన్ కూడా హ్యాడ్ బీన్ అవుతుంది. కాబట్టి సింగులర్ ప్లూరల్ అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే డైరెక్ట్గా మనం స్ట్రక్చర్లో హ్యాడ్ బీన్ వాడేయచ్చు. సో కరెక్ట్గా క్లియర్గా మనం ఒకసారి సబ్జెక్ట్ నోట్ చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. క్రాఫ్టింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా తయారు చేయడం చూడండి. ఇక్కడ ప్లస్, మైనస్ అండ్ క్వశ్చన్ సింబల్ పెట్టడం జరిగింది. ప్లస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ నాట్ వాడకుండా రాస్తాం, మైనస్ అంటే నెగిటివ్ నాట్ వాడతాం. అలాగే క్వశ్చన్ మార్క్ అంటే ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేషన్ చేయడం, ప్రశ్నించడం, ప్రశ్నలు మనం ఎలా సంధించాలి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అనేది ఈ 3 నేర్చుకుంటే చాలు. ఇక మనకు తెలిసిందే వాక్యాలన్నీ కూడా సబ్జెక్టు అంటే కర్తతో ప్రారంభమవుతాయి. తెలుగులో కూడా కర్తతోనే ప్రారంభమవుతాయి, ఇంగ్లీష్లో కూడా కర్తతోనే ప్రారంభమవుతాయి. కాబట్టి సబ్జెక్ట్తో ప్రారంభమవుతాయి. బట్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో ప్రారంభం అవ్వవు. హెల్పింగ్ వర్బ్ కానీ క్వశ్చన్ వర్డ్ కానీ స్టార్ట్ అవుతాయి. హెల్పింగ్ వర్బ్ అంటే హ్యాడ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, అలాగే విల్ కానీ వీటితో స్టార్ట్ అవుతుంది. అండ్ క్వశ్చన్ వర్డ్స్ లైక్ వాట్, వెన్, వేర్, హౌ, వై వీటితో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ అండి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V plus ing form, spring form అన్నాడు. V plus ing form. They had been playing
టెన్నిస్. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్. వాళ్ళు టెన్నిస్ ఆడుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు కాదు, గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి, నిన్న సాయంత్రం 6 వరకు చెప్పుకున్నామని. ఇప్పుడు ఆడుతూ ఇప్పుడు వరకు లేరు. మార్నింగ్తో స్టార్ట్ చేసి, మార్నింగ్ అనేది ఇప్పుడు మనకి 12 అనుకోండి, మార్నింగ్ 6 స్టార్ట్ చేయడం అంటే పాస్టే కదా అంటే కాదు. ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉందంటే అది హ్యాస్ బీన్ వాడాలి, మనకి అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి ముందర జరిగినటువంటిది. గతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టైం అనుకుందాం, లేదా 2020 వరకు అనుకుందాం. అంతకుముందు ఎప్పుడో ప్రారంభించి అది 2020 వరకు, లేదా అంతకుముందు ఎప్పుడో ప్రారంభించి నిన్నటి వరకు జరిగినటువంటి వాటికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతాం. ఈ కంటిన్యూస్ అనేది ఒక గంటకు కావచ్చు, అరగంటకు కావచ్చు, యుగానికి కావచ్చు, 100 సంవత్సరాలకు కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సబ్జెక్ట్ ప్లస్ నెగిటివ్లో మనం హ్యాడ్ పక్కన సింపుల్గా నాట్ పెడితే సరిపోతుంది. దే హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్. ఓకే, వాళ్ళు ఏమో టెన్నిస్ ఆడుతూనే ఉన్నారు నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, వీళ్ళేమో ఆడుతూ లేరు, అంతే సింపుల్. హ్యాడ్ ప్లస్ ఎస్ ప్లస్ బీన్ ప్లస్ వి ప్లస్ ఇంగ్. ఎస్ అంటే సబ్జెక్ట్ అండి. హ్యాడ్ సబ్జెక్ట్ దే, హ్యాడ్ సబ్జెక్ట్ దే వేసుకోవచ్చు, రామ్ వేసుకోవచ్చు, సీత వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, గీత వేసుకోవచ్చు. హ్యాడ్ గీత బీన్ ప్లేయింగ్ టెన్నిస్, హ్యాడ్ యూ బీన్ ప్లేయింగ్ టెన్నిస్, హ్యాడ్ ఐ బీన్ ప్లేయింగ్ టెన్నిస్. ఇలా మనం క్వశ్చన్ అనేది రాసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ 3 పాయింట్స్ యొక్క నోట్స్ కానీ లేదా మీరు స్ట్రక్చర్ రాసుకుంటే మీకు ఈజీగా కూర్చుని ఒక 10 సెంటెన్సెస్, అంటే పాజిటివ్ ఒక 3, నెగిటివ్ ఒక 3, క్వశ్చన్స్ ఒక 3, ఇలా మీరు ఒక 9 సెంటెన్సెస్ రాసిన పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద మీకు కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. వీలుంటే కొన్ని సెంటెన్సెస్ రాసి కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. అది చూసి మిగతా వాళ్ళు కూడా ప్రేరణ పొంది టైప్ చేస్తారు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఓకే, లెట్స్ కంటిన్యూ ఫర్దర్. ఇంకా ఏంటంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ help us convey the idea that an action was in progress for some time before something else occurred. ఏదైనా గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఏదైనా ఆల్రెడీ ఒకటి పని జరిగింది లేదా పని అయిపోయింది అనేటప్పటికీ అక్కడ నుంచి ముందర కాలంలో ఇది కంటిన్యూస్గా కొంత పని జరిగిందని. ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ 5 years when he decided to retire. తను రిటైర్మెంట్ అవ్వాలని డిసిజన్ తీసేసుకున్నాడు, రిటైర్ అయిపోయాడు. సో అప్పటికి వాడి కండిషన్ ఏంటంటే రిటైర్మెంట్ అనేటువంటిది ఒక యాక్షన్ జరిగింది, డిసిజన్ తీసుకోవడం అనేది ఒక యాక్షన్ జరిగింది. అప్పటికే ఆయన కండిషన్ ఏంటంటే హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ ద కంపెనీ ఫర్ 5 years. ఆ కంపెనీలో 5 సంవత్సరాలుగా పాటు పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ఇదండి, ఈ విధంగా మనం హ్యాడ్ బీన్ అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. Did you know that the past perfect continuous tense is often used to emphasize the duration of an action in the past? మోస్ట్లీ ఇక్కడ మనం చెప్పాం కదా, ఓకే నువ్వు రిటైర్ అవుతున్నావా, ఎంతకాలం పనిచేసావు, ఎంత సర్వీస్ ఉందని కానీ అడుగుతారు. సో 5 సంవత్సరాల సర్వీస్ ఉంది, 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, 40 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇలా మనం చెప్తూ వస్తాం. సో ఆ టైం ఫ్రేమ్ ఎన్ని సంవత్సరాలు, ఆ టైం డ్యూరేషన్ని ఎంఫసైజ్ చేస్తుంది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ద్వారా మనకి ఎంతకాలం ఒక పని కొనసాగింది గతంలో అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకోవడం జరిగింది, స్ట్రక్చర్ ఏంటో చూడడం జరిగింది, ఎక్కడ వాడాలో తెలుసుకున్నాం. రియల్ లైఫ్లో అసలు మనకి ఇది ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడితే ఏ సిచ్యువేషన్లో వాడాలో చూద్దాం. ఈ స్టడీ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ అవర్స్ బిఫోర్ ద ఫోన్ ర్యాంక్. సెంటెన్స్ మీనింగ్లెస్గా ఉంది, రాంగ్ ఉంది. కట్ చేయాలి ఏంటంటే హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ అవర్స్ బిఫోర్ ద ఫోన్ ర్యాంక్. వాడు పాపం కూర్చొని చదువుతూ ఉన్నాడు, ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడితే మునిగిపోయాడు. అప్పటికి కండిషన్ ఏంటంటే ఫోన్ రావడం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. అంతకు ముందర ఏం జరిగింది, హ్యాడ్ బీన్ స్టడీయింగ్, వాడు చదువుతూనే ఉన్నాడు. దే ప్లే బాస్కెట్బాల్ ఆల్ ఆఫ్టర్నూన్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. దే హ్యాడ్ బీన్, చూడండి ఇది కూడా బిఫోర్, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు, రైనింగ్ స్టార్ట్ అవడం ఉంది, అక్కడికి ప్లే బాస్కెట్బాల్ అని ఇచ్చాడు. ప్రెజెంట్ టెన్స్లో ఇది రాంగ్ కాబట్టి మనం దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఆల్ ఆఫ్టర్నూన్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. మధ్యాహ్నం సమయానికి వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆడుతూనే ఉన్నారు బాస్కెట్బాల్, రెయిన్ వచ్చింది, ఆపేశారు అనమాట. హీ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ వీక్స్ వెన్ హీ ఫైనలీ కంప్లీటెడ్ ఇట్. ఫైనల్గా జరిగిన పని ఏంటంటే కంప్లీట్ అయిపోయింది వర్క్. అంతకుముందు ఏం చేస్తున్నాను, పని పూర్తయిందంటే అంతకుముందు పని చేస్తూనే ఉంటాడు కదా అది. సో హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ వీక్స్ వెన్ హీ ఫైనలీ కంప్లీటెడ్ ఇట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, పాపం వీక్స్గా వారాల తరబడి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ మనకి రియల్ లైఫ్లో ఇంపార్టెంట్, వాడుతాము. అంటే కొన్ని టెన్సెస్ని మనం అంతగా వాడకపోవచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మొదలైనవి పెద్దగా వాడకపోవచ్చు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనకి వచ్చినా సరిపోతుంది. కానీ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం రిలవెంట్గా చెప్పడానికి రియల్ లైఫ్లో చాలా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అప్లై ఇట్.
ఆల్రెడీ మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడెక్కడ వాడాలో రియల్ లైఫ్లో ఎలా వాడాలో నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. 3 ప్రశ్నలు, వాటికి రిలవెంట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. షీ డాష్ అ బుక్ 4 hours బిఫోర్ షీ ఫెల్ అస్లీప్. రీడింగ్, రన్నింగ్, ప్రాక్టీసింగ్. బుక్ కాబట్టి రీడింగ్ అవుతుంది. షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఎ బుక్ 4 hours బిఫోర్ షీ ఫెల్ అస్లీప్. ఉనుకు పట్టే ముందర, నిద్రపోయే ముందర ఆమె ఒక పుస్తకం చదువుతూ ఉండింది. దే డాష్ దేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్ మార్నింగ్ బిఫోర్ ద కాన్సర్ట్. కాన్సర్ట్ అంటే రన్నింగ్ అని ప్రాక్టీసింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి దే హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ దేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్ మార్నింగ్ బిఫోర్ ద కాన్సర్ట్. కాన్సర్ట్ బిగిన్ అవ్వక ముందర వరకు ఏం చేస్తున్నారు, పాపం ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మిగిలింది రన్నింగ్. హీ హ్యాడ్ బీన్ రన్నింగ్ అ మ్యారథాన్ ఫర్ 2 hours వెన్ హీ రీచ్డ్ ద ఫినిష్ లైన్. ఫినిష్ లైన్ వెళ్ళే ముందర ఆయన ఏం చేశాడు, పాపం రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా మనం ఈ 3 ఎక్సర్సైజెస్ని కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. Well, it's quiz time now. Fill in the blanks with the correct past perfect continuous tense form. కొన్ని fill in the blanks ఉన్నాయి, మనకి ఇక్కడ ఆప్షన్స్ లేవు. ట్రై చేద్దాం వీటిని రిలవెంట్ టెన్సెస్తో కంప్లీట్ చేయడానికి. She dashed at the party for hours before she dashed tired. She had been dancing at the party for hours before she got tired. అలసిపోయే ముందరకి ఆమె ఏం చేస్తుంది, డాన్స్ చేస్తూనే ఉంది. They dashed line for tickets all afternoon before the concert. They had been waiting in line for tickets all afternoon before the concert began. Concert అవ్వక ముందు పాపం లైన్లో వెయిట్ చేస్తూనే ఉన్నారు. I dashed English for months before I dashed the proficiency test. I had been preparing English for months before I qualified the proficiency test. Proficiency test qualify అయ్యే ముందర నేను ఇంగ్లీష్ చదువుతూనే ఉన్నాను. The chef had been cooking dinner for hours before the guests arrived. గెస్ట్ రాకముందరకి చెఫ్ ఏం చేస్తున్నాడు, డిన్నర్ వండుతూనే ఉన్నాడు. She had been swimming in the pool for hours before she realized she had forgotten her towel. ఆమె టవల్ మర్చిపోయిందని గుర్తించే లోపలికి చాలాసేపు పూల్లో ఈత కొడుతుంది. They dashed a sand gazelle for hours before she dashed it away. They had been building a sand castle for hours before the tide ruined it away. కెరటం వచ్చి కూలగొట్టేంత వరకు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇసుకతో ఒక కోట నిర్మిస్తూ ఉన్నారు. He dashed on the car for hours before it dashed again. He had been traveling on the car for hours before it broke down again. మళ్ళీ కార్ రిపేర్ రాకముందర చాలాసేపు కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్విజ్ ఉంది, దాన్ని మనం సింపుల్గా చేసినట్లయితే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కంప్లీట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అంటే హ్యాడ్ బీన్ మాత్రమే చూసుకోవాలి. హ్యాస్ బీన్ ఇంకేం వచ్చినా మ్యాక్సిమం అది రాంగ్ అవుతుంది. టైం ఒకసారి చూసుకుందాం, ఏది కరెక్ట్గా వస్తుంది, రిలవెన్స్గా మనం ఏ టెన్స్ వాడాలనేది ఈ 5 క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుందాం. షీ డాష్ ప్రాక్టీసింగ్ ద పియానో ఫర్ అవర్స్ బిఫోర్ ద కాన్సర్ట్. కాన్సర్ట్ అయ్యే ముందర అంటే ఏమవుతుంది, గతంలో జరిగింది కాబట్టి హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ద పియానో ఫర్ అవర్స్ బిఫోర్ ద కాన్సర్ట్. They dashed playing in the park all afternoon before the rain started. వర్షం వచ్చే ముందర they had been playing in the park. They had been playing in the park. He had been studying for the test for days before he aced it. ఎగ్జామ్ ఫేస్ చేశాడు, దాన్ని క్వాలిఫై అయ్యాడు. అంతకుముందు ఏం చేస్తూ ఉన్నాడు, పాపం హ్యాడ్ బీన్ చదువుతూనే ఉన్నాడు. హ్యాడ్ బీన్ స్టడీ. We had been walking in the forest when we found the hidden treasure. మాకు ఒక గుప్త నిధి దొరికింది. ఆ గుప్త నిధి దొరికి ముందరం ఏం చేస్తున్నాం, హ్యాడ్ బీన్ వాకింగ్ ఇన్ ద ఫారెస్ట్లో నడుస్తూనే ఉన్నాం చాలా కాలం. ది వర్కర్స్ హ్యాడ్ బీన్ బిల్డింగ్ ద బ్రిడ్జ్ ఫర్ మంత్స్ బిఫోర్ ఇట్ వాస్ కంప్లీటెడ్. బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, అంతకుముందు ఏం చేసి ఉంటారు, దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ది వర్కర్స్ హ్యాడ్ బీన్ బిల్డింగ్ ది బ్రిడ్జ్ ఫర్ మంత్స్ బిఫోర్ ఇట్ వాస్ కంప్లీటెడ్. సో ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మీకు కంప్లీట్ అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం, కొన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రాక్టీస్ చేసాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ టు లర్న్ ఇంగ్లీష్. Please subscribe to Angla Samhita YouTube channel and please encourage us. Until then, have a nice time.